నువ్వా నేనా అన్నట్లు సాగిన ఇండియా ఆస్ట్రేలియా 4వ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ విన్ అవ్వకపోయినా పర్వాలేదు, కనీసం డ్రా చేస్తారులే అని ఊహించిన భారత అభిమానులకు నిరాశే కలిగింది. ఇక ఈ ఓటమి అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్ ఫలితం చాలా నిరాశపరిచింది. మేము చివరి వరకు పోరాడినా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాము. మేము ఈ మొత్తం టెస్ట్ మ్యాచ్లో మాకు వచ్చిన మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. మేము పైచేయి సాధించడానికి వచ్చిన అవకాశాలను నేలపాలు చేశాము. ఆస్ట్రేలియా జట్టు రెండవ ఇన్నింగ్స్లో 90 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో ఆస్ట్రేలియాకు మళ్లీ కోలుకునే అవకాశం ఇవ్వడం చాలా పెద్ద తప్పిదం. ఏదో ఒక సంఘటన వల్ల మేము ఓడిపోయామని చెప్పడం సరికాదు. జట్టుగా మేము ఎక్కడెక్కడ పొరపాట్లు చేశామో గుర్తించి వాటిని సరిచేయాలి. మా దగ్గర ఉన్న అస్త్రాలని ఉపయోగించాము, కానీ వారు చివరి వికెట్ భాగస్వామ్యంతో తీవ్రంగా పోరాడారు. ఈ మ్యాచ్లో 340 లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదని మాకు తెలుసు. ఒకవేళ వికెట్లు ఉంటే చివరి 2 సెషన్లలో లక్ష్యాన్ని ఛేదించాలని అనుకున్నాము, కానీ వారు బాగా బౌలింగ్ చేయడంతో మా వ్యూహాలు అమలు చేయలేకపోయాము. మేము మంచి ప్లాట్ఫామ్ను సెట్ చేయాలనుకున్నాము, కానీ అది జరగలేదు. వ్యూహాలను సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే మేము ఓడిపోయాం. నేను బాగా ఆడడానికి ప్రయత్నిస్తున్నా, సరిగ్గా ఆడలేకపోతున్నందుకు నన్ను నేను నిందించుకోవాలి. ఈ తప్పుని నేను త్వరగా సరిచేసుకుని చివరి టెస్ట్కు సన్నద్ధం కావాలి. నితీష్ రెడ్డి మొదటిసారి ఆస్ట్రేలియాలో ఆడుతున్న మంచి పోరాటాన్ని కనబరిచాడు. సాలిడ్ టెక్నిక్తో బ్యాటింగ్ చేశాడు. అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. విజయవంతం కావడానికి అతనికి అన్ని నైపుణ్యాలు ఉన్నాయి. అతని క్వాలిటీ మాకు తెలుసు. కొన్నేళ్లుగా అతన్ని చూస్తూనే ఉన్నాము. దేశం కోసం గొప్పగా ఆడాలని కలలు కన్నాడు. ఆ కలను నిజం చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు అతనికి అవతలి వైపు నుండి కూడా సహకారం ఉండి ఉంటే బాగుండేది. ఇక బూమ్రా కోసం ఎంత చెప్పినా తక్కువే. అతడు ఒక ఛాంపియన్ బౌలర్. అతడు ఇండియా తరపున ఆడడం మన అదృష్టం. గిన్ని పక్కన పెట్టడం తప్పు అని నిందిస్తున్న వారికి ఒకటే సమాధానం చెప్తున్నా, జట్టుకి ఏది అవసరమో అది చేస్తాం. 5వ టెస్టులో కూడా పిచ్ పరిస్థితిని బట్టి తుది జట్టు ఎంపిక చేయడం జరుగుతుందని రోహిత్ శర్మ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.